విషయం, కొన్ని విషయాలు తర్వాత చెప్తాను మీకు. నానమ్మ నానమ్మ బొబ్బిలి రాజా సినిమా వచ్చిందంట. అప్పుడు చిన్నదాన్ని బాగా. దాంట్లోని బొమ్మలు డాన్స్ వేసాయంటే నన్ను తీసుకెళ్ళవా సినిమాకి అని ఏడ్చాను. సరే అయితే నేను చాలా రోజులైంది తీసుకెళ్దాం రా వస్తానులే పద అంది. రిక్షాలు లేవు, నడిచి వెళ్తున్నాం సినిమా థియేటర్ కాడికి. నడిచి వెళ్తుంటే గుమ్మున రా లాక్కెళ్ళిపోతున్నాను. ఆవిడేమో పెద్ద ఆవిడ. ఆ, ఆమ్, ఇలాగా కొంచెం ఒళ్ళు ఉంటుంది, ఎలా నడుస్తుంది పాపం. అక్కడికి కాడ అడుగులు వేస్తూనే ఉంది. ఆ, మాణిక్యమ్మ మా వారితో చెప్పు తాళం వేసేసరికి పలానా చోట నెట్టాను ఆయన తెలుసులే అది ఇది అని చెప్పి బయలుదేరితే గుమ్మున సినిమా అయిపోతుంది నానమ్మ అని లాక్కెళ్తే ఏదో రకంగా థియేటర్ కాడికి వెళ్ళాం. అది కూడా ఫస్ట్ షోకి. ఇంటికాడ 5:30కి బయలుదేరాం. థియేటర్కి వెళ్ళడానికి 6:30 ఎంత అయిపోయింది. అప్పుడు షో మొదలెట్టేశాడు. సర్లే అని సినిమాకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బొబ్బిలి రాజాలోని ఒక సాంగ్ ఉంది. అది ఏ సాంగ్ అంటే చుమ్ చుమ్ అని కోతులు ఎలాడుతూ ఉంటాయి. కిందకి పువ్వులు అవి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి తిరిగి. బొబ్బిలి రాజే. ఆ సినిమాలో కోసం మా నాన్నమ్మ గారిని దగ్గరుండి మరీ తీసుకెళ్ళేదాన్ని. మరి దుంప తెగ ఈ సినిమా కోసం చంపేవు కదే, తెగ నడిపించావు, ఉరికిలెట్టిచ్చావు, పరుగులెట్టిచ్చావు అంది నానమ్మ. నానమ్మతో నాకు ఆ